కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు అని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. కడపలో నిర్వహించిన బార్మీ అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్రబాబు తీరుతో 750 మెడికల్ సీట్లు కోల్పోయారని, పులివెందులలో కూటమి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తే 150 మెడికల్ సీట్లు వచ్చేవన్నారు. కడప పర్యటనకు వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి కేవలం జగన్ను తిట్టడానికి వచ్చినట్లుందని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. రాయి ఇచ్చినట్టు వీళ్ళ చేతికి అధికారం ఇచ్చినారు. ఇప్పుడు పవర్లో ఉండేది వీళ్ళు, ప్రభుత్వంలో ఉండేది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వము. వాళ్ళ హయాంలో యాక్సిడెంటల్ డెత్ కూడా కాదు, జిల్టిన్ స్టిక్స్ యాక్సిడెంటల్గా ఏదైనా మైన్స్ దగ్గర బ్లాస్ట్ అయ్యి పొరపాటున జరిగిన పరిస్థితి కూడా కాదు. ఇది బ్లేటెంట్గా ఒక ఊర్లో ఒక మనిషిని చంపడానికి, ఒక హత్య చేయడానికి జెల్టిన్ స్టిక్స్, డెటనేటర్లు వాడి మనుషులను చంపుతా ఉన్నారంటే ఈజ్ ఇట్ నాట్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదా? అది కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా దానికి మళ్ళీ తిరిగి విమర్శిస్తున్నారు చూడండి, అది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదా? దీనికి కారణం ఏంది? అక్రమ మైనింగ్ జరుగుతూ ఉండడమే దీనికి ప్రధానమైన కారణం. ఆ అక్రమం, మీకు ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, శక్తి ఉంటే, మీ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ అక్రమ మైనింగ్ అరికట్టండి. జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా జూదం ఎక్కువైపోయింది. ఈ జూదాన్ని అరికట్టండి, దొంగతనాలను అరికట్టండి, లా అండ్ ఆర్డర్ ల్యాప్సెస్ని అరికట్టండి. అంతే తప్ప మళ్ళా దానికి ప్రతి విమర్శ మళ్ళా చేయడము సిగ్గుచేటు నిజంగా.